ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, ఇంట్లో తాబేలు, ఈ మధ్య తాబేలు పెంచుకుంటున్నారు. అలానే కొన్ని ప్రతిమలను పెట్టుకొని పూజ చేసుకోవటం ఉంటే మంచిదని ఆ ప్రతిమ అంటూ ఉంటారు కదా. అసలు ఇది ఎంతవరకు నిజం? ఇంట్లో ఉంచుకోవచ్చా? అంటే మీరు అనేది కదిలే తాబేలా? రెండును. ముందు కదిలేది మాట్లాడుకుందాం. ఏదైనా తాబేలు శుభం అన్నట్టుగా. ప్రస్తుతం మన భారతదేశంలోని 130 కోట్లలో 100 కోట్ల మందికి ఉండేటటువంటి ఒక సందేహాన్ని మీరు అడిగారు ఇప్పుడు. చాలా చూస్తున్నాం జయ. ఇప్పుడు క్రిస్టల్ గా ఉండేటటువంటి ఒక మెటీరియల్లో తాబేలు, టెర్రకోట బొమ్మలతో ఉండే ఒక తాబేలు, అలాగే మీరన్నట్టుగా పూజలో తాబేలు, ఇలాగా. మీరు చెప్పండి, నేను అడుగుతాను. ఈ తాబేలు అసలు ఏ దేశం కల్చర్ అని చెప్పి మనకి చెప్తుంటారు. దాని యొక్క తయారీ గాని, దాన్ని చూస్తే గాని చైనా అనుకుంటా కదా. కరెక్ట్. ఇది చైనా దేశం వాళ్ళు, ఇది అదృష్టాన్ని, శుభాన్ని తెచ్చిస్తుంది కాబట్టి మనం పెడుతున్నాము అనేది. ఇందులో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. నేను అది మీకు చెప్పదలుచుకున్నాను ఈ సమయంలో. చాలా తప్పనిసరిగా అందరూ శ్రద్ధగా తెలుసుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి గంభీరమైన డెప్త్ విషయం అన్నమాట ఇది. వాస్తవానికి తాబేలుని పూజించటం, తాబేలుని శుభంగా అనుకోవడం, ఇది మన భారతీయ సంప్రదాయం. సనాతనంగా కూర్మ అవతారం, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణ, బలరామ, ఇట్లాగా మనకి అవతారాలలో 2వ అవతారంగా చెప్పబడుతుంది. దశావతారాలలో, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో. కూర్మము అంటే ఏంటి? తాబేలు. కూర్మ అవతారం. అందుకే కూర్మ జయంతి చేస్తుంటాం మనం. ఆ భగవానుడు ఎప్పుడు అవతరించాడో దాని జయంతి కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. వీటన్నిటికి తోడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే ఒక గొప్ప దివ్యదేశం కూడా ఉంది. అంటే దివ్యదేశం అంటే మంచి ప్రదేశం. ప్రదేశం మాత్రమనే కాదు, దివ్యదేశం అంటే శ్రీ వైష్ణవ ఆళ్వార్లు, భగవద్ రామానుజుల వారు కూడా కీర్తించి అభిమానించి పాడినటువంటి గుడి అది. అంత వైభవం కలిగినటువంటి దివ్యదేశం అది. దివ్యదేశము అని అంటారు. కాబట్టి ఆ శ్రీకూర్మం అనేటటువంటి అదేంటి అంటే ఎక్కడా లేదు మన భారతదేశంలో. ఆ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కూర్మము అంటే తాబేలుకి ఆ స్వామి యొక్క ఆ ఆలయం అవతరించింది అనమాట. అక్కడ స్వామి అక్కడ అలా అంటే అవతరణ జరిగింది. అక్కడ మీరు చూసినట్లయితే ఎవ్వరు దాన్ని చూడకుండానే, చెయ్యకుండానే నక్షత్రం గుర్తు కలిగినటువంటి తాబేళ్ళు, అంటే ఆ పైన షెల్ మీద, డొప్ప మీద నక్షత్రం గుర్తుంటుంది. నక్షత్ర తాబేళ్లు అంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. వాడు పెంచుకుంటుంటారు. చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ, బాగుంటుంది, ఫ్రెండ్లీగా, డొమెస్టిక్ యానిమల్ లాగా అట్లాగా ఇంట్లో పెంచుకునేటటువంటి ఒక జీవిలాగా ఉంటుంది అన్నమాట. అందుకని బాగా ఇష్టపడతారు. ఆ నక్షత్ర తాబేళ్లు అవునన్నా కాదన్నా మొత్తం తిరగాడుతూ ఉంటాయి గుడి దగ్గర బయటంతా. స్వామివారికి ఆరగింపు చేసేటటువంటి సమయంలోనే వీటికి కూడా ఆరగింపు చేస్తారు ప్రతిరోజు. కాబట్టి కూర్మము అనేటటువంటిది భారతీయుల యొక్క సొత్తు. అది నేను చెప్పదలుచుకున్నా. మీరన్నట్టుగా ముందు నేను అందుకే మిమ్మల్ని ప్రశ్న వేశాను. ఎందుకంటే మీరు చెప్పిన సమాధానం ఏదైతే ఉందో చైనా వాళ్ళది ఇది అనేటటువంటి మాట ప్రతి ఒక్కరి యొక్క ఉండిపోయింది. అది తప్పు అని చెప్పడానికి నా మనది అని. ఇది మనది. కూర్మము పరమ పవిత్రమైంది. ఇప్పుడు మనకి యజ్ఞయాగాదులు చేసినప్పుడు కూడా వాళ్ళ పురోహితులు చేసుకునేటటువంటి యజ్ఞం చేసేటటువంటి యాజ్ఞికులు అంటారు. యజ్ఞం చేసే వాళ్ళని యాజ్ఞికులు అంటారు. ఆ యాజ్ఞికుల యొక్క పీట ఏదైతే ఉంటుందో, కూర్చునే పీట, దాని మీద కూర్మం యొక్క బొమ్మ చెక్కబడి ఉంటుంది. తప్పనిసరిగా అదే కూర్మ ఆసనం అంటారు దాన్ని. అంటే ఇప్పుడు గోమాత అంటే గోవు, అది ఒక జంతు రూపంలో ఉంటుంది, కానీ లక్ష్మి, ముక్కోటి దేవతలు. అలాగే ఈ కూర్మము కూడా ఏంటంటే ఆసనం.
కూర్మాదీన్ దివ్యలోకాన్ అని వేదం చెప్తుంది మంత్రం మనకి. అంటే ఈ కూర్మము పైన ఈ సమస్త భూమండలం అంతా కూడా మోపబడి ఆధారంగా ఉంది అని ఆ మంత్రంలో ఉంటుంది. కాబట్టి మనకి క్షీరసాగర మదనంలో కూడా ఆ మందర పర్వతాన్ని మోయడానికి కూడా స్వామి కూర్మ అవతారాన్ని తాల్చి ఆ మందర పర్వతాన్ని తన పైన నిలుపుకున్నాడు కనుక అది కిందకి వెళ్ళిపోకుండగా. కాబట్టి కూర్మ అవతారం యొక్క విశేషాలు అనంతముగా ఉంటాయన్నమాట. అలాంటి ఒక కూర్మము మనకి రోజు నిత్య ఆరాధన షోడశోపచారాలతోటి పూజ చేసుకునే విధానం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు సింహాసనం అంటే కూర్మ సింహాసనం సమర్పయామి అంటారు. స్వామివారికి రత్న సింహాసనం సమర్పయామి, కూర్మ సింహాసనం సమర్పయామి అని కూడా స్వామికి చేసే ఉపచారాలలో స్వామికి అలాగా ఆరాధన చేస్తుంటారు. అంటే మన భారతీయ ధర్మంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆచార వ్యవహారాలలో కూర్మము తాబేలు అనేది ఇంత ప్రధానమైనటువంటి విషయం. దీన్ని వాళ్ళు సరే మంచి ఎవరిదైనా తీసుకోవచ్చు. అలాగా మన నుంచి ఉండేటటువంటి మంచిని ఆ దేశం వాళ్ళు తీసుకొని దానికి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ దాన్ని జోడించి మనందరికీ కూడా మళ్ళీ తిరిగి ఒక వస్తువుల రూపంలో మనకి అమ్మారు. మనం ఇప్పుడున్న వారికి ఎలా అనిపిస్తుంది, అది వాళ్ళదేనేమో అనిపిస్తుంది కదమ్మా. చైనా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఇదంటే అదృష్టాన్ని తెస్తుందంట, మనకి నేర్పిస్తున్నారు. అబ్బా మనకు కూడా ప్రతి మనిషి అదృష్టము మంచి కావాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ లాఫింగ్ బుద్ధ అనుకోండి, ఈ టాటాయిస్, అది ఒక బిజినెస్ స్ట్రాటజీ. ఒక సమయంలో ఇది ఇంట్రడ్యూస్ చేస్తారు, అది బాగా స్ప్రెడ్ అయిపోగానే మళ్ళీ ఇంకొకటి బ్యాంబూ టేబుల్ మీద పెట్టుకునే మొక్కలు కావచ్చు, లాఫింగ్ బుద్ధ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు ఒకటొకటి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు మన సిస్టమ్ లో ఉన్న వాటిని తీసుకొని. కాబట్టి ఇప్పుడు మనం కూర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కూర్మం వాళ్ళు ఏదైతే వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు కానీ తత్వం మనదే. కాబట్టి మనం చక్కగా ఇళ్లలో కూడా మీరు అడిగిన ప్రశ్నలు ఇళ్లలో పెంచుకోవచ్చా అన్నారు. ఒక్క చిన్న అబ్జెక్షన్ ఉంటుంది జయ, దానికి వాస్తవానికి మంచిదే పెంచుకోవటం, కానీ ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారంగా చూసినట్లయితే ఇలాగా వీటిని మన ఇళ్లలో పెంచుకోవటం, నెమళ్ళు కానీ జింకలు కానీ తాబేళ్లు కానీ అటవీకి సంబంధించినటువంటి వీటిని పెట్టుకోవాలంటే ఒక స్పెషల్ పర్మిషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పర్మిషన్ని చెన్నైలో ఉంటుంది దాని కేంద్రము, మనం ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో అలాగా యానిమల్స్ ని మనం ఇంట్లో పెట్టుకోవడానికి కావాల్సినటువంటి కారణాలు ఏంటో, నీ ఇంట్రెస్ట్ ఏంటో తెలియజేసి వాళ్ళ దగ్గర ఫుల్ఫిల్ చేస్తే మనం పెట్టుకోవచ్చు. వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్పకుండా మనం పెట్టుకోవచ్చు, సులభంగా ఇస్తారు. ఇఫ్ యు ఆర్ జెన్యూన్ తప్పకుండా వాళ్ళు పరిశీలన చేసి ఇస్తారనమాట. దీని వల్ల అంటే మంచి జరుగుతుందని కానీ లేకుంటే సంకేతాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక జంతువు ఎప్పుడు కూడా ఏదో ఒక జంతువు ఇంట్లో ఉండాలి. ఏదో ఒక జంతువు అంటే అన్నిటికంటే పరమ పవిత్రమైనది గోమాత, లక్ష్మీ స్వరూపం. ఇది స్వామి శ్రీమన్నారాయణ స్వరూపం కదా, దశావతారాలలో 2వ అవతారం. అవునమ్మా. కాబట్టి మిగతా అనేక జీవరాశుల కంటే గోమాత అండ్ కూర్మము ఈ రెండు కూడా పరమ శ్రేష్టమైనటువంటివి. ఇంకా జంతువులు కానీ మొక్కలు కానీ ప్రకృతి ఎప్పుడు మనకి ప్రేమని సంతోషాన్ని ఇస్తూనే ఉంటాయి. అవును. కాబట్టి ఏ జంతువునైనా కూడా మనం ఎప్పుడు కూడా సాదరంగా మనం చూసుకోవాలి. కానీ వీటికి నిజంగా ఒక ఆధ్యాత్మిక విలువలు కూడా కలిగి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఉంచుకునే ప్రయత్నం చేసి వాటిని చక్కగా చూసుకోవాలని నేను సజెస్ట్ చేస్తాను. కాబట్టి ఉంచుకోవచ్చు. కానీ తాబేళ్ల విషయంలో, ఆ గోమాత విషయంలో అయితే ఎవరు పర్మిషన్, అవునవునమ్మా, తాబేళ్ల విషయంలో మాత్రం తప్పకుండా మనం పర్మిషన్ తీసుకుంటే నాకు తెలిసినంత వరకు. ఓకే. ఇంకెవరికైనా, ఎందుకంటే నేను పూర్తిగా లేను, ఇంకా వాటి ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా ఇంకా దీనికంటే కూడా నాకు తెలిసినంత వరకు స్టార్ టార్టాయిస్ అని అంటారు కాకుండా ఇంకా ఏదైనా ఫ్రెండ్లీగా ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటాయి అలాంటిది ఏదైనా మీకు తెలిస్తే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది ఆ విషయం. తర్వాత మనం ఇంట్లో క్రిస్టల్ పెట్టుకుంటాం కదా, వాటికి ఏదైనా ప్రత్యేకమైన పూజా విధానం ఏమన్నా ఏముండదు. కొన్నిట్లో మనం పువ్వులు వేసుకుంటాం మీరు అన్నట్లుగా. ఇప్పుడు శిల్పారామం ఇప్పుడు పుష్పాలు వేయటం, నీళ్లలో పుష్పాలు వేయటం, రంగురంగుల పుష్పాలు వేయటం, తాబేల ఆకృతిలో ఉంటాయి. ఇవన్నీ కమర్షియలైజ్ కాన్సెప్ట్ అని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవటమే తప్ప
వాస్తవానికి దానికి సంబంధం ఏం లేదు. కూర్మము అనేది గుడ్ సింబల్. మీరు టెర్రకోటాస్ కూర్మం అనండి, క్రిస్టల్ అనండి, ఇప్పుడు అందరి ఆఫీస్ లో టేబుల్స్ మీదకి రావాలి అంటే ఏదేదో పెడితే తీసుకోరు కదా, అవునవును. కాబట్టి క్రిస్టల్ పెడతారు. అంతే అంతే, మెటీరియల్ వేరు. అంతే, మెటీరియల్ కాస్త ఫ్యాన్సీగా మంచిగా కార్పొరేట్ స్టైల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు బిజినెస్ డెవలప్ చేయడానికి చేసినటువంటి ఒక క్రియేషన్ అది. ఓకే. ఇప్పుడు స్వామి దగ్గర పెట్టుకునే కూర్మానికి మనం ప్రత్యేకమైన పూజ ఏమన్నా చేయాలమ్మా రెగ్యులర్ గా? తప్పకుండా. ఇప్పుడు రాగి ఉంటుంది, అవును. రాగి తోటి ఉన్నటువంటి కూర్మం కూర్మం ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మనకి ఆరాధనలో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇలా రకరకాలుగా పెట్టుకోవటం అనేటటువంటిది చాలా మంది చేస్తుంటారు. అలాగే వాటితో పాటుగా మీరు కూర్మం అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద భగవంతుడుగా, రాముడు కృష్ణుడు ఎలా వేరు కూర్మం కూడా వేరే కదా. అవును. కాబట్టి ఆ కూర్మ యంత్రానికి, కూర్మ యంత్రం అంటారు జనరల్ గా. ఆ యంత్రం ఎక్కువ మంది ఇళ్లలో అదే ఉంటుంది, కూర్మ యంత్రం అంటారు. అంటే ఏంటంటే ఎందుకు అసలు మెయిన్ గా కూర్మ యంత్రాన్ని రికమెండ్ చేస్తారు? చాలా మంది మంచి ఆచార వ్యవహారాలు బాగా స్ట్రిక్ట్ గా క్రమశిక్షణగా చేసేటటువంటి వాళ్ళందరి దగ్గర ఉంటుంది. ఏంటి అసలు మెయిన్ గా కూర్మ అవతారాన్ని, తాబేలుని అర్చన చేసినందువల్ల, పూజ చేసినందువల్ల వచ్చేటటువంటి లాభాలు అంటే ఎన్ని రకాల భారాలు వచ్చినా, అంటే మనం ఇంకా తట్టుకోలేకపోతున్నాము, మొయ్యలేకపోతున్నాము అనేటటువంటి ఇబ్బందులు వస్తే దానిని మోసి దాటేటటువంటి ఒక శక్తిని మనకిస్తాడట కూర్మ భగవానుడు. చాలా మంది కూర్మ ఉపాసన చేస్తుంటారు, ఇలాంటి ఆ మంత్రాన్ని సిద్ధి పొందడం, తిరిగి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇగోండి ఈ మంత్రం చదువుకోండి అని చెప్పటం, ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే ఏంటి, మనకు మామూలుగా జనరల్ గా కూడా మనకు అర్థమవుతుంది కూర్మం అంటే ఏంటి, ఆ డొప్ప స్ట్రాంగ్ గా ఒక రాయి లాగా అట్లా ఉంటుంది. దాని మీద ఎంత బరువు పెట్టినా ఏం చేసినా దానికి ఏం కాదు. అలాగనే మనకు కూడా నిత్య జీవితంలో ఎన్ని రకాల సమస్యలు వస్తున్నా కూడా మనం గట్టిగా నిలబడి వాటిని ఎదుర్కొని తట్టుకోగలము అనేటటువంటి ఒక శక్తి రావటానికి కూర్మ ఉపాసన, కూర్మ మంత్రాలు, కూర్మ అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం ఆరాధనలో చేస్తూనే ఉంటాం. ఇక ఈ తత్వం, ఈ సబ్జెక్ట్ ఇలాగా అర్థం అయ్యుండి అప్పుడు నువ్వు ఒక కూర్మం బొమ్మ పెట్టుకున్నా నీకు ఆ ఫీల్ అనేది కనెక్ట్ అవుతుంది. అవునమ్మా. అది లేకుండా షోపీస్ లాగా పెట్టుకుంటే నీకు ఎప్పుడైనా అది ఏ పూజ కానివ్వండి, ఏ వస్తువు కానివ్వండి, ముందు దానిలో ఉండేటటువంటి శక్తి నీకు కన్వే అవ్వాలి, నీకు ఆ ఫీల్ ఉండాలి, నీ మనసులో అది ఉండాలి ముందు. కనుక ఏదో ఊరికే ఇది చైనా వాళ్ళదంట మనం పెట్టామంట అనేటటువంటిది కాకుండా ఇది మన కూర్మ నారాయణుడు, కూర్మ భగవానుడు, ఇలాగా ఒక దైవీ భావనతోటి సాక్షాత్తు పరమాత్మనే ఉన్నాడు ఇక్కడ అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉంటుందో అదే మనకి సర్వశుభాలను కలగజేస్తుంది. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు చెప్పారు. జై శ్రీకృష్ణ.